అందరికీ నమస్కారము. చేప జొన్నతో ఏపుడు చేస్తున్నాను. ఇలా చేసుకుంటే పొడి పొడిలాడుతూ ఇలా వస్తుంది. అలాగే మనకు నీసు వాసన కూడా ఉండదు. ఇలా ఒకసారి మీరు కూడా చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు చేప జొన్న తీసుకున్నాను, పావు కేజీ. నేను 2 సార్లు కడిగి తీసుకున్నాను. మేమైతే దీన్ని చేప జొన్న అంటాము, చేపది. ఇప్పుడు ఒక సర్వా పెట్టేసి ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకొని, ఒక చిటికెడు ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి జొన్న వేసేసుకున్నాము. ఇలా జొన్న వేసి ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాల సేపు ఇలా పెద్ద మంట మీద ఉడికించుకుంటాను. ఇప్పుడు ఇలా ఉడికిన జొన్నను నీళ్ళన్నీ వడగొట్టుకున్నాము. ఇప్పుడు ఇలా నీళ్ళు వడగొట్టుకొని ఏరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏరే ప్లేట్లోకి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 4 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకొని, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకున్నాను. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలా. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకున్నాను మళ్ళీ కొంచెం. అలాగే ఒక స్పూన్ కారము. ఉప్పు వేసేటప్పుడు నేను కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసేటప్పుడు కెమెరా ఆన్ చేయలేదు, చాలా తక్కువ వేసుకున్నాను. ఉడికించేటప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ ఉప్పు అయితే వేసాను. అలాగే ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు, పసుపు వేసినాక కలిపెట్టి ఉడికించుకునే జొన్న కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాల సేపు ఇలా మగ్గనిచ్చుకొని, ఇప్పుడు ఇలా బాగా మగ్గింది కదా మనకి, ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసి ఇది కూడా 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకున్నాము. అలాగే ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోవాలి. జొన్నలోకి ఎక్కువ పడుతుంది ఉప్పు, చూసి తక్కువ వేసుకోండి. ఇలా కరివేపాకు, కొత్తిమీర కూడా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి, ఇప్పుడు ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. మనకు చేప జొన్నతో చేసిన ఏపుడైతే రెడీ. ఈ ఏపుడైతే ఇది అన్నంలోకి, చపాతీలోకి అట్టయితే పనికిరాదు. ఇలా మామూలుగా గిన్నెలో పెట్టుకొని సోంతో తినేయడమే, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా చేసుకుంటే నీసు వాసన లేకుండా చాలా పొడి పొడిగా ఇలా వస్తుంది. నూనెలోనే చేసుకుంటే కొంచెం నీసు వాసన లాగా ఉంటుంది. ఇలా చేసుకుంటేనే కమ్మగా ఉంటుంది. అలాగే ఈ చేప జొన్న ఎప్పుడు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.